షో తర్జన భర్జనల తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేసినా కూడా ఎంసెట్ 2 రద్దుకే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎంసెట్ 3 నిర్వహణకు సిద్ధమవుతోంది. అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఏపీ అంశం చూస్తే హోదాపై ఏపీకి దక్కని హామీ దాదాపుగా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే పాఠం చెప్పారు బీజేపీ పెద్దలు. హోదా రాదు అన్న విషయం అందరికీ తెలుసు, కానీ ఇవ్వమన్న మాట తప్ప మిగతావన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జూపూడి ప్రభాకర్ గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, పార్టీ ముఖ్య నేత వారు జాయిన్ అవుతున్నారు. ఇక ఏ గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, తెలకపల్లి రావు గారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. వేణుగోపాలాచారి గారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు. అలాగే విజయవాడ నుంచి రామకోటయ్య గారు, ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా ఎంసెట్ వ్యవహారం గురించి ఒకసారి మాట్లాడదాం. వేణుగోపాలాచారి గారు, ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన తప్పని అనివార్య పరిస్థితిలోనే ఎంసెట్ 2 రద్దు చేయాల్సిన నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇటు విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఏం చెప్తారు మరి వాళ్ళకి? అంటే ఇది దురదృష్టకర సంఘటన. ఎందుకంటే గతంలో 2 సార్లు నీటున్నదని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చెందడము, మళ్ళీ తాత్కాలికంగా నీటు వాయిదా పడటము, మళ్ళీ ఫస్ట్ ఎంసెట్ ప్రైవేట్ యాజమాన్యాలు సెంటర్స్ ఇవ్వకపోవటం వల్ల చేయటము, మళ్ళీ మన సెకండ్ ఎంసెట్ పెట్టడం, ఇవన్నీ కూడా క్రోనలాజికల్ జరిగిన ఇన్సిడెంట్స్. మరి ఎందుకంటే ఒక విద్యార్థిని కాదు అక్కడ చదివేది, తల్లిదండ్రులు కూడా కష్టపడాలి. 3 నెలలో 2 నెలలో చదవాలి, కష్టపడాలి. నేచురల్ గా వాళ్ళకి ఆవేదన ఉంటుంది. కాకపోతే లీకేజ్ తర్వాత మాల్ ప్రాక్టీస్ సెక్షన్ కింద ఈ కేసు బుక్ అయిన తర్వాత లీగల్ గా ప్రాబ్లం వస్తున్న ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి ఉన్న ఈ రోజు. ఎందుకంటే ఒక పక్కనేమో 70 మంది అని ఒక పక్క అంటున్నారు, 130 మంది అని ఒక పక్క అంటున్నారు. మరి 70 మంది తీసేసి మళ్ళీ మెరిట్ అడ్జస్ట్ చేసే విధంగా ఉంటే ఆల్రెడీ ఇప్పటికీ ఒక పిల్లు సుప్రీం హైకోర్టులో పడ్డట్టు నిన్న స్కూలింగ్ వచ్చింది. కనుక న్యాయపరమైన చిక్కులు ఉంటాయని కూడా ఈరోజు న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. ఇంకా అధికార ప్రకటన వెళ్ళలేదు, కానీ ఈరోజు లీకేజీల ద్వారా ఎంసెట్ రద్దని చెప్పడం జరిగింది. సోమవారం నాడు ప్రకటన వస్తుందని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో మూలాలు మనం వెతకాలి. ఎందుకంటే ఒకటి, మీరు క్రోనలాజికల్ ఆలోచిస్తే ఢిల్లీలో పేపర్లు వచ్చిన ప్రకారంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ లో ఇచ్చడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఒక పేపర్ లో అది రావటం జరిగింది. అది రావటం జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ లో అసలు ఆ పిల్లలు మెరిట్ లో ఎవరైతే ఈరోజు మరి తక్కువ మెరిట్ లో గతంలో ఉండి ఇప్పుడు మెరిట్ లో వచ్చిన వాళ్ళు విద్యార్థులు ఏ కళాశాలలో చదివారు, ఒకటి ఏ జూనియర్ కళాశాల చదివారు, మరి ట్యూటర్ కాలేజీలో ఎక్కడ తీసుకున్నారు, ఎంత మెరిట్ వచ్చింది కూడా ఆ కోణాలు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనం విద్యా సంస్థలు, కొన్ని విద్యా సంస్థలు ఏంటంటే వ్యాపార సంస్థలుగా మారాయి. సెలెక్ట్ అయిన తర్వాత మీకు తెలుసు, యాడ్స్ లో కానీ మీ ఎన్టీవీలో కానీ మొత్తం టోటల్ గా మేము విజయకేతనం అని చెప్పేసి దాని మీద కోర్టు సంపాదించుకునే వ్యాపారాలు జరిగింది. కనుక ఆ మూలాలు కూడా ఈరోజు ఖచ్చితంగా మరి ఎంక్వైరీలో చేర్చాలి. ఏదేమన్నప్పటికీ కూడా దురదృష్ట సంఘటన. నిజంగా విద్యార్థులు మనం ఈరోజు రద్దయినా కూడా మన బాధ మరి ఎవరు కూడా తీర్చలేరు, తల్లిదండ్రులు కానీ విద్యార్థులు. కొంతమంది డబ్బులు కోసం పడిన కక్కుర్తి, కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రుల్లో అత్యాశ, చాలా మంది వేల మంది విద్యార్థులకి వాళ్ళ ఆవేదన ఆందోళన మిగులుస్తోంది. కానీ వేరే మార్గం లేని, గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోసారి పరీక్షకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోందా ప్రభుత్వం? అంటే చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే 5వ పరీక్ష రాయాల్సి రావడం పిల్లలు, నేను ఎన్టీవీలో మీరు చాలా విస్తృతంగా చర్చ 2-3 రోజులు పెట్టినట్టు చూశాను నేను. కానీ నాణ్యానికి 2 వైపులా ఉంటాయి కదా. ఒకసారి 130 మందికి అది అందింది, ఇది అంతా అయిన తర్వాత చట్టరీత్యా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వేణుగోపాలాచారి గారు చాలా మూలాలు మాట్లాడారు, కానీ ప్రభుత్వ మూలాల గురించి మాట్లాడకపోవడం చాలా చాలా ఆశ్చర్యకరము, చాలా అభ్యంతరకరం కూడా. ఎందుకంటే అందరూ, నేను చాలాసార్లు చెప్తున్నాను, రాష్ట్రాలు 2 అయినాయి కానీ కార్పొరేట్లు కానీ కాంట్రాక్టర్లు కానీ అక్రమార్కులు కానీ మారలేదు, వ్యవస్థలు యథాతథంగా కొనసాగుతున్నాయి. కాబట్టే 4 ఏళ్ల కిందట ఎవరైతే లీకేజ్ చేయగలిగారో వాళ్ళు ఇంత నిరాఘాటంగా చేయడమే కాదు, కోచింగ్ సెంటర్లు నడిపారని. కోచింగ్ సెంటర్లు కూడా నడుపుతుంటే మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయి, బయటకు వచ్చిన తర్వాత ఒక పత్రిక బయట పెడితే దాన్ని కూడా దాదాపు దాన్ని కూడా వెంటనే ఆమోదించకుండా తర్జన భర్జనలు పడి ఇవన్నీ చేసి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటని నేను అడుగుతున్నాం. మీరు న్యాయం కోసము ఒకసారి మాల్ ప్రాక్టీస్ వచ్చింది కాబట్టి రద్దు చేయక తప్పదని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. మరి మంత్రులు, ప్రభుత్వము మేము కూడా విఫలమయ్యామని ముఖ్యమంత్రి గారు కానీ ఒక్క మంత్రి కానీ ఎందుకు చెప్పరు? ఇది చాలా ఆశ్చర్యకరమైన. ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే ప్రతిదానికి మీరు గాంధీ ఆసుపత్రిలో కరెంట్ పోయి 30 మంది చనిపోతారు, చనిపోలేదంటారు. సరోజిని ఆసుపత్రిలో ఇంకొకటి కళ్ళు చూపుపోతుంది. దేనికి ప్రభుత్వం యొక్క బాధ్యత లేకపోతే ప్రతిదానికి అధికారులను లేదా ఇంకెవరినో విమర్శించి సరిపెట్టేటైతే ఇంకా ప్రభుత్వం యొక్క
పాత్ర ఏంటనేది చాలా ముఖ్యమైనది. నా ఉద్దేశం రద్దు చేయటం అనేది ఎంత కష్టమైనా, ర్యాంకులు బాగా వచ్చిన వాళ్ళేమో బాధపడతారు, ర్యాంకులు బాగా రాని వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. వచ్చిన వాళ్ళ మీద కూడా ఇతరులకు సందేహాలు ఉండొచ్చు. కాబట్టి చట్టరీత్యా రద్దు చేయడం కొంతమంది ఒకటే ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు ఎంసెట్ అందుకనే చాలా బాధాకరం అండి. రద్దు చేయడం అనేది బాధాకరం, అందులో ఏమీ సందేహం లేదు. కానీ రద్దు చేయ రేపు న్యాయస్థానం మళ్ళీ వీళ్ళు ఇంకో పరీక్ష దీన్ని కొనసాగించాలంటారు అనుకోండి, రేపు కోర్టు రద్దు చేస్తే అప్పుడు ఇంకా ఈ సమయం కూడా వృధా అవుతుంది. పాఠాలు అందరూ కూడా నేర్చుకోవాలి. ఎవరు బాధ్యులు అనే విషయంలో అందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదా? ఏ అధికారుల మీద లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ మీద తప్పు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పటికి ఏ మంత్రి అసలు విద్యాశాఖ, వైద్య శాఖ ఇది కూడా తేలకపోతే నిఘా శాఖ కూడా పోలీస్ ఇవాళ తప్పించుకోవచ్చు, రేపన్నా సమాధానం చెప్పాలిగా. తప్పకుండా ఇది జాయింట్ రెస్పాన్సిబిలిటీ కాదనము. కాకపోతే ప్రభుత్వము ఒక వార్తను అది నెగ్లెక్ట్ చేయకుండా ప్రభుత్వమే తన అడ్మినిస్ట్రేషన్ లో సిఐడి ఎంక్వైరీ చేసిన విషయం కూడా మనం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే అది పట్టించుకోకుంటే సిఐడి ఎంక్వైరీ కూడా ఈరోజు చేయడం ఉద్దేశం ఏంటంటే దీని నిజాలు బయటకు రావాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ప్రభుత్వానికి బేసిస్ లేదు, ప్రభుత్వానికి బేసిస్ లేదు. తప్పకుండా సిఐడి కాదు, ఒక తండ్రికి వచ్చిన అనుమానంతో మొత్తం ఈ గుట్టంతా రట్టయింది. కొన్ని మీడియాలు బయట పెట్టడం ద్వారా తల్లిదండ్రులకు వచ్చిన అనుమానం ద్వారా గుట్టింది. ప్రభుత్వం వైపు నుంచి ముందడుగు పడలేదు. ఒక మాట నేను అడుగుతున్నా, ఇప్పుడు సిఐడి అంతకుముందు కనుక్కొని సిఐడి ఇప్పుడు మటుకు పూర్తిగా చేస్తున్నారు. మనం ఎలా ఇప్పుడు ఐఎస్ఐఎస్ లాంటివి కూడా చేసాము, అప్పుడు మనం మంచిదే అని చెప్పారు, అందులో లోపాలు ఎలా ఉన్నా ఇట్లాంటిది ఎందుకు చేయడం లేదు? పైగా పాత నిందితుడే, ఏదో కొత్తగా అసాధారణమైన పాత నిందితుడే, అతని మీద నిఘా వేయలేదా లేదా చేతులు కలిపారు? ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అవుతాయి కదా. ఎనీ రెస్పాన్స్ దీని మీద? సో రవి గారు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ముందు ప్రభుత్వంలో పెద్దల బాధ్యత కూడా నైతికంగా ఉంది. ఖచ్చితంగా పిల్లలు ఈవేళ చాలా హారిబుల్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పిల్లలకు మాత్రం 5వ పరీక్ష రాయాలి, 6వ పరీక్ష రాయాలి అనేది అసలు ఊహించలేనంత భయంకరమైన బాధతో వాళ్ళందరూ ఉన్నారు పేరెంట్స్. కనుక ప్రభుత్వంలో పెద్దలు కూడా బాధ్యత తీసుకోవాలి, దీనికి వాళ్ళు రెస్పాన్సిబుల్ చేయాలి. వాళ్ళు ఎవరో సంబంధిత మంత్రులు చేస్తారా, ఎవరు చేస్తారా అనేది ఖచ్చితంగా ఆ భరోసా ఇవ్వాలి. ఇలాంటి కొంతమంది ఏమడుగుతున్నారంటే విద్యార్థులు ఇప్పుడు 3వసారి పెడతారు, అప్పుడేం అవకతవకలు జరగని గ్యారంటీ ఒకటేంటంటే ప్రభుత్వం దొంగతనం చేసి దాని ద్వారా కోట్ల రూపాయలు ఒక స్కామ్, ఇది ఒక పెద్ద ముఠా దీని చుట్టూ నడుస్తూ ఉంది. ఇది బహుశా చాలా సార్లు జరుగుంటది, ఈవేళ బయటకు వచ్చింది, బయటపడింది, దొరికారు. సో అందుకని ఈ స్కామ్ ని పసిగట్టలేకపోవడంలో గానీ లేకపోతే ఏదైనా నైతిక బాధ్యత అనేది ఆ సంబంధిత మంత్రిత్వ శాఖలో ఉంది. సపోజ్ రాజకీయాల్లో ఈవేళ ఎవడు రాజీనామా చేయటం ఏంటి అని చేయట్లేకపోవచ్చు, కానీ నైతికత అంశం బాధ్యత తీసుకోకపోవచ్చు, కానీ బట్ మనందరం డిమాండ్ చేయాల్సిన అవసరం. సార్ ఇది చాలా బాధాకరమైనటువంటి సబ్జెక్టే. విద్యార్థుల కన్నా తల్లిదండ్రులకి ఎక్కువ బాధ ఉంటుంది. వాళ్ళకి పెద్ద ఎగ్జామ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ అని లేకపోతే చదువుతున్నప్పుడే కోచింగ్ అని ఇవన్నీ పెట్టినట్టు నేపథ్యం. నేను ఒక విచిత్రమైన సంఘటన మీ టీవీలోనే నేను చూడటం జరిగింది. నేను అరౌండ్ 7:45 ఇన్ ద ఈవినింగ్ మా సీఎం గారు ప్రెస్ మీట్ ఉందనంటే ఎన్టీవీ పెట్టుకుని చూస్తూ ఉన్నాం. మీరు ఉగాదికి అనుకుంటా పంచాంగంలో ఆ పంతులు గారు చెప్తూ ఉన్నారు, రాబోయే కాలంలో విద్యా విభాగంలో మోసాలు జరుగుతాయి. యాజ్ ఇట్ ఈస్ గా అట్లనే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హాస్పిటల్స్ లో గందరగోళం వస్తాయని ముఖ్యమంత్రి గారు తెలంగాణ వీళ్ళిద్దరిని కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుందంటే వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా ఏం జరిగిందో అర్థం కాలేదు. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం. ప్రభుత్వం వదిలేసి ఈ ఎంసెట్ వరకే రద్దు చేసి మళ్ళీ ఇంకోటి పెడతామంటే దీని వెనకాల జరగదని గ్యారంటీ లేదు. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే గతంలో జరిగిన ఎంసెట్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది బయటకు వచ్చింది కాబట్టి బయటకు వచ్చి కనపడతా ఉంది. ప్రభుత్వం కానీ లేకపోతే ఆ ఎంసెట్ ని నిర్వహిస్తున్నాడు. ఎందుకు ఢిల్లీలోకి వెళ్ళారు అసలు పత్రిక ఈ పేపర్ ని ప్రింట్ చేయడం కోసం? ఇది ఎవరికి తెలియకుండా వేణుగోపాల్ నిర్లక్ష్యం గానీ, అంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ బయటికి లీక్ అయింది అంటే నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్ళు విద్యార్థులు తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరోసారి ఎగ్జామ్ పెడతారు, రాయండి అని మీరు సులువుగా చెప్తే మాకంత సులువుగా అనిపించట్లేదు, అప్పుడు మాత్రం అవకతవకలు జరగని ప్రభుత్వం ఏమైనా గ్యారంటీ ఇస్తుందా అనే ప్రశ్నకు సమాధానం అది కూడా కాదు. ఒక్క నిమిషం లేటుకు వచ్చిన విద్యార్థుల్ని ఎంసెట్ నుంచి బయటకు పంపించకుండా, ఎందుకంటే నేచురల్ గా అందరికీ ఇప్పుడు రవి గారు చెప్పినట్టు గానీ, మన జూపిడి చెప్పినట్టు గానీ, గౌతమ్ చెప్పినట్టు గానీ అందరికీ బాధాకర విషయమే. ఎందుకంటే విన్నోళ్ళకి కానీ ఈ రోజు చేసిన వాళ్ళకి కానీ, ఎందుకంటే ప్రాక్టికల్ గా అందరి ప్రభుత్వం పెద్దల్లో కనిపించలేదు ఉన్నది. కానీ కాకపోతే ఒకటి మనం దీంట్లో
ఒకటేమో ప్రభుత్వం ఖచ్చితంగా ఎంక్వైరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరు రెస్పాన్సిబుల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది, దాని ఇబ్బంది ఏం లేదు. సెకండ్, దీని వెనుక ఏదైనా, ఎందుకంటే గతంలో మొన్న ఆంధ్రప్రదేశ్ లో డివైడ్ కాకముందు కానివ్వండి, డివైడ్ అయినాక కూడా కానీ ఎంసెట్ లో అక్కడ ఒక ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు కుట్రలు చేసే కార్యక్రమాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి ఈ రోజు ఈ ప్రాంతంలో. నేను దీన్ని ఆపాదించను కానీ నాకు వచ్చిన సందేహం కానీ ఇది ఈ రోజు మరి ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్లే లీకేజీ జరిగినాయని చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. మరి కొన్ని కళాశాలలో వాళ్ళ మెరిట్సే వచ్చినాయి. అంటే ఇది ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే విధంగా కూడా బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసిందా? మీరు చెప్పేది వేణుగోపాల్చారి గారు, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ట మసకబార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసిందా ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంలో? నేను ఆంధ్ర ప్రభుత్వం వలన కానీ దీంట్లో ఉండవచ్చు. ఎందుకంటే ఒక దిక్కేమో 7వ తారీఖు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, మల్లన్న సాగర్ది రాజకీయం ఏ విధంగా చేస్తున్నా మనకు తెలుసు అక్కడ. అదే విధంగా ఇది కూడా చేసేస్తే తెలంగాణ ప్రతిష్ట మామూలుగా చాలా పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు కానీ ఇది కొంచెం అసాధారణమైన విపరీతమైనటువంటి ఆరోపణ. అదే నిజమైతే ఆపలేకపోవడం కూడా మేము వైఫల్యం అంటారు. ఒకవేళ మీ మీద వేరే వాళ్ళే ఒకటి కేసీఆర్ గారు అంతకుముందు ఫిరాయింపుల సమస్య వచ్చినప్పుడు కుట్ర పడినారు, అది కానీ కుట్ర కోసం నేను చేశానన్నారు. ఆ తర్వాత మల్లన్న సాగర్ దగ్గర ప్రతిపక్షాలు ఇలా ఆందోళన చేస్తే అది కూడా కుట్ర అన్నారు. ఇప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయితే ఇది కూడా కుట్ర అంటున్నారు. ఇన్ని కుట్రలు జరుగుతుంటే ప్రభుత్వం ఇంకో మాట, ఈ రాసిన వాళ్ళలో తెలంగాణ పిల్లలు ఉన్నారు, ఆంధ్ర పిల్లలు, ర్యాంకులు వచ్చిన వాళ్ళలో కూడా దీన్ని కూడా మనము రాజకీయ కూడా మోడీ దాకా వెళ్ళి మోడీ ముందు ఏదైనా బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాలి, బాధ్యతాయుతంగా మీ ప్రభుత్వం కోరుకుంటున్నారు అందరూ. వేణుగోపాల్ గారు చెప్తున్న కుట్రలు వరుస తప్పకుండా ప్రభుత్వం తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. మీ ముఖ్యమంత్రి ప్రభుత్వం తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. ఒకసారి రామకోటి గారితో మాట్లాడుతాం చెప్పాను కానీ ఇది వాస్తవం అనుకోని ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. ఆఫ్టర్ ఎంక్వైరీ తప్పకుండా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది రామకోటి గారు బాధ్యతల మీద. ఇది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసేటువంటి ఒక చర్య. ఇది దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఎంతో కాలంగా కృషి చేసి కష్టపడి చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కాస్త బాధ కలిగేటువంటి విషయం. దీనికి ఎవరో కుట్ర చేస్తున్నారు, ఏదో జరుగుతుందనే విషయాన్ని చెప్పడం చాలా ఇబ్బందికరమైన విషయం. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే దీనికి సంబంధించింది ఇది ఇంతకాలం కాదు చాలా కాలంగా జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని స్వస్తి పలకడానికి ఒక విధానాన్ని తీసుకోవాలి. వేణుగోపాలాచారి గారు చెప్పినట్టుగా కొన్ని విషయాల్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేగాని దీన్ని ఇలా ఈ విధంగా వదిలేస్తే కనుక రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమార్కులు ఎక్కువగా చేరి రాష్ట్రాన్ని, ఈ విద్యా వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పినట్టు ఒకటి ఉందండి, కార్పొరేట్ శక్తులు కొన్ని కాలేజీలు అవి చేస్తున్నమాట నిజమే కావచ్చు, వాటిని అదుపు చేయాల్సింది కూడా ప్రభుత్వాలే కదా. దానికి ఏం రాజకీయాలు సరిహద్దులతో ఏం సంబంధం లేదు. రవి గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆశాభావాలు ఎక్కువగా పెరగడం వల్ల ఈ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంటే మిగతా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలాగే చదువుతున్నారు అనే విషయాన్ని మర్చిపోయి అత్యాశకు పోయి లక్షల కుమ్మరించి చేసిన ప్రయత్నం. ఇన్ని వందల మందికి ఫోన్ చేస్తే ఒకరైనా కానీ ఇవ్వాలి కదా, అంత పరీక్ష అయిపోయి ర్యాంకులు వచ్చిన తర్వాత అంటే వచ్చి ఉంటే ఇచ్చేవాళ్ళ కాదా అనేది కూడా ప్రశ్న. దట్ ఈస్ ఆల్సో పాయింట్.